మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ తెలుగువారి ప్రయాణాల పుస్తకంలోంచే మరొక తెలుగు ప్రముఖుని ప్రయాణాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఒకప్పుడు స్త్రీ పాత్రల్ని కూడా పురుషులే వేసేవారు. ఇదంతా ఎప్పుడంటే 1930, 40, 50 ప్రాంతాల్లో. అలా స్త్రీ పాత్రలు వేసి ఖ్యాతి గడించిన వారు స్థానం నరసింహారావు గారు. ఆయన ఆకాశవాణిలో డ్రామా ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. నాటక విభాగ ప్రయోక్తగా పనిచేశారు. ఆయనకి తొలి పద్మశ్రీ పొందినటువంటి ఖ్యాతి ఉంది. ఆయన వేసినటువంటి స్త్రీ పాత్రలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆయన జీవితం మొత్తం మీద దాదాపుగా 1500 ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన నాటక రంగానికి అద్భుతమైన సేవ చేశారు. సత్యభామ, చిత్రాంగి పాత్రల పోషణలో స్త్రీ నటీమణులకే పోటీగా నిలవగలిగిన విశిష్ట నటుడు ఆయన. 1933 సంవత్సరంలో ఆయన రంగంలో సారంగధర నాటక ప్రదర్శన కోసం చేసినటువంటి ప్రయాణ వివరాలని ఆయన తన స్వీయ చరిత్ర నటస్థానంలో వివరించారు. స్థానం నరసింహారావు గారి ఈ చిన్న ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే విందురు. కానీ రంగంలో చిత్రాంగి 1933 సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో మదనపల్లికి నాటక ప్రదర్శనల నిమిత్తం క్యాంపు వెళ్ళాం. మా కంపెనీలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, సత్యహరిశ్చంద్ర నాటకకర్త అయిన సిఎస్ఆర్ ఆంజనేయులు, వంగర వెంకట సుబ్బయ్య, ముదిగొండ లింగమూర్తి, భీమవరపు నరసింహారావు, కొత్తూరి సత్యనారాయణ, కొండపాక గోవిందరావు ఇలాంటి వారందరూ ఉన్నారు. వీరంతా వారి వారి పాత్ర పోషణలోనూ బాధ్యత నిర్వహణలోనూ ఘటికులు. చాలా చోట్ల ప్రేక్షక ప్రశంసలను అందుకున్న ప్రతిభాశాలురు. మాలో స్త్రీ పాత్రలను పురుషులే ధరిస్తూ ఉండేవారు. మదనపల్లిలో 2 నాటకాలను ప్రదర్శించాం. మా విశ్రాంతి రోజుల్లో ఒకనాటి సాయంత్రం అక్కడున్న ఆర్ట్స్ కాలేజీలో నాటక కళను గురించి నేను ఉపన్యాసం చెప్పి మా వసతికి తిరిగి వచ్చాను. రంగూను పట్టణంలోని కలప వ్యాపారస్తులు ఇరువురు మా వసతిలో నా కొరకు నిరీక్షిస్తున్నారు. వీరిది అసలు గూడూరు, ఆంధ్రులే. వీరు మా మెంబర్ల సమక్షంలో మా నాటక ప్రదర్శనలను రంగంలో కాంట్రాక్టుగా ఆడించాలనే సంకల్పం వెలిబుచ్చారు. కొంత సంభాషణ జరిగిన తర్వాత మేమంతా రంగూన్ వెళ్ళి నవంబర్లో వారు నిర్ణయించిన తేదీల్లో 4 నాటకాలను ప్రదర్శించడానికి ఒక్కొక్క నాటకానికి ప్రతిఫలంగా వారు మాకు మా ప్రయాణం, భోజన వసతి ఖర్చులు భరించి 1100 రూపాయలు ఇవ్వడానికి మా ఉభయుల్లో అంగీకారం కుదిరింది. ముందుగా 1500 మాకు అడ్వాన్స్గా ఇచ్చారు. దేశాంతర ప్రయాణం మాకు రాబోతుందని మేమంతా ఎంతో సంతోషించాం. ముందుగా అనుకున్న ప్రకారం మేమంతా 1933 నవంబర్ 15వ తేదీ రాత్రి మెయిల్లో బయలుదేరి 16వ తేదీ ఉదయానికి మద్రాసు చేరుకున్నాం. మాకు నిర్ణయింపబడిన రామస్వామి సత్రంలో ఆ రోజు విశ్రాంతిని ఉందాం. మరునాడు ఉదయం 10 గంటలకు మా భోజనాలు ముగించుకొని కార్లలో హార్బర్కు చేరుకున్నాం. ఆ రోజు నవంబర్ 17వ తేదీ శుక్రవారం, అమావాస్య. ఆ రోజు తప్పితే మరలా వచ్చే శుక్రవారం దాకా రంగూన్కు వెళ్ళే స్టీమర్ లేదు. పైగా ఆనాడు పెద్ద వర్షం. ఉదయం 11 గంటలకు హార్బర్ నుంచి బయలుదేరవలసినటువంటి స్టీమరు హార్బర్కు రాకుండా మైలు దూరాన సముద్రంలో లంగరు వేసుకుని నిలిచి ఉంది. దీనికి కారణం సముద్రంలో 10 మైళ్ళ దూరాన తుఫాను వీస్తున్నదట. ప్రయాణికులందరూ డింగీల్లోనూ చిన్న బోట్లలోనూ స్టీమర్ వద్దకు బయలుదేరవలసిందని హెచ్చరిక చేశారు. మేమంతా ఆ వాన్లోనే తడుస్తూ పడవల్లో సామాన్లు ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాం. పెద్ద పెద్ద అలలకు మా పడవలు మునిగిపోతాయేమో అన్నంత భయం గొల్పేటట్లుగా సముద్రం కదలాడుతూ ఉంది.
మా మెంబర్లంతా చాలా వరకు తిదివారాలు లెక్కించే ఛాదస్తులే. అమావాస్య నాడు ప్రయాణం, అందులో సముద్రంలో తుఫాను, బోట్లను తలకిందులు చేసేంత ఎత్తుగల అలల ఊపు. మాలో బలిజేపల్లి లక్ష్మీకాంతం మరీ ఛాదస్తుడు. నా వద్దకొచ్చి, ఒరే స్థానం, అమావాస్య నాడు ఇలాంటి ప్రయాణం పెట్టావురా, మళ్ళా మేమంతా కొంపలకు చేరడానికేనా? నేను రాను అని నాకు అక్కడ ఎదురు తిరిగాడు. ఆయనతో పాటు మరికొందరు భయస్థులైన మెంబర్లు కూడా తమ అసమ్మతిని, అమావాస్యపు అపశకునాన్ని వెల్లడించారు. ఆ కాంట్రాక్టరు నేను బ్రతిమలాడి అభయం ఇచ్చాం, కానీ వాళ్ళంతగా సుముఖులు కాలేదు. అప్పుడు నేను, ఒరే, చావు ఎన్నిసార్లు వస్తుందా? వస్తే ఒక్కసారే వస్తుంది. ఈ ప్రయాణికులందరూ చస్తే మనము చద్దాం, పదండి అన్నాను. అప్పటికే చాలామంది ప్రయాణికులు పడవల్లో ఎక్కి స్టీమర్ వద్దకు వెళ్ళిపోయినారు. అంతలో దూరాన ఉన్న స్టీమరు మొదటి కూత వేసింది. అప్పటికే మా సామాన్లన్నీ స్టీమర్ వద్దకు పడవల్లో వెళ్ళిపోయినాయి. దైవం అభయం ఇచ్చినట్టుగా వాన కూడా కొంత వెలిసింది. అంతా కూడబలుక్కుని పడవలనెక్కి ఎలాగో స్టీమర్ వద్దకు వెళ్ళినాము. అక్కడ ఒక పెద్ద పడవలో నిలబెట్టి ఉన్న నిచ్చెన మీదుగా స్టీమర్ పైభాగానికి చేరుకున్నాం. మా స్టీమర్ ఉదయం 1 గంటకు 3వ కూత వేసి కదిలింది. ఆ రాత్రి దానిపైనే మా భోజనాలు జరిగాయి. ప్రయాణంలో సరిపడేంత వంట సామాగ్రిని ఆ కాంట్రాక్టరే మద్రాసులో సమకూర్చుకుని తెచ్చారు. మా వెంట ఒక వంట బ్రాహ్మణ్ణి కూడా తీసుకెళ్ళాం. అతడే స్టీమర్లో ఒక గదిలో వంట చేసి పెట్టాడు. వారం రోజులు సముద్రం మీద ప్రయాణం చేసిన మా స్టీమరు రంగూన్ హార్బర్కు 24వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చి చేరింది. మా కొరకు కాంట్రాక్టర్లు హార్బర్ వద్దకు వచ్చారు. వారి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నటువంటి బండ్లు, మరొక బ్యాండ్ మేళం బండి సిద్ధంగా ఉంచి మేమంతా దిగగానే బ్యాండ్ మేళం వాయించారు. ఇదేమిటి ఇప్పుడు మేళం అన్నాను నేను. మిమ్మల్ని ఊరేగిస్తూ తీసుకెళ్తామన్నారు ఆ కాంట్రాక్టర్లు. దాన్ని నేను నిషేధించాను. ఈ విషయంలో ఆ కాంట్రాక్టర్లతో నేను కొంత ఘర్షణ పడవలసి వచ్చింది. శుభమాని మేము మిమ్మల్ని మంగళవాయిద్యాలతో తీసుకుని పోదలిస్తే మీరు వద్దనటం బాగా లేదన్నారు వారు. అవును, నేను ఇలా అన్నాను. మీ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల బండ్ల వెంట మా బండ్ల నుంచి మేళంతో తీసుకుని పోవడం మాది జంతువుల సర్కస్ అనుకున్నారా? అదీగాక మేమింకా ప్రదర్శనలే ఇవ్వలేదు. మా ప్రదర్శనలు ఇక్కడ వారికి ఏ విధంగా రుచిస్తాయో తెలియదు. ముందుగానే మాకు ఈ మేళం ఎందుకండి? దీనికి మేము అంగీకరించం. కనుక మమ్మలను గుట్టుగా మాకు నిర్ణయింపబడిన వసతికి చేర్చండి. వారు నా మాటకు కొంత నిరుత్సాహపడి ఎదురు చెప్పడం ఇష్టం లేక ఆ విధంగానే మమ్మలను మా వసతికి చేర్చారు. మేము రంగూన్ పట్టణంలో అడుగుపెట్టిన రోజు నవంబర్ 24, 1933వ సంవత్సరం. మాన్సా థియేటర్లో మా ప్రథమ ప్రదర్శనం శ్రీకృష్ణ తులాభారం నాటకం జయప్రదంగా జరిగింది. మరునాడు నాటకం సారంగధర అని ప్రకటించి ప్రదర్శించాం. దానికి మొదటి నాటకం కంటే హెచ్చుగా ప్రేక్షకులు వచ్చారు. 3వ రోజు నాటకం చింతామణి అనుకున్నాం. కానీ ప్రజల కోరిక పైన మరల శ్రీకృష్ణ తులాభారమే ప్రదర్శింపవలసిందని కాంట్రాక్టర్లు కోరారు. ఈ 3 నాటకాలను సాయంకాలప్పుడే ప్రదర్శించడం వల్ల మాకు నిద్ర బడలిక అంతగా కలుగలేదు. 3వది శ్రీకృష్ణ తులాభారం ప్రదర్శనలో వచ్చే వ్యంగ్యము, హాస్యము ప్రకటింపబడిన సందర్భాల్లో ప్రేక్షకులు నవ్వేవారు. ఆ నవ్వు మాకు తర్వాత నడిచే సంభాషణలను మృంగేదిగా కొంతసేపటి వరకు నడిచేది. అందువల్ల మంచి భావాలు, మాటలు కొన్ని ప్రేక్షకులకు వినబడకుండానే తేలిపోతూ వచ్చాయి. నాటకం సగం గడిచిన తర్వాత విశ్రాంతి గంట మోగింది. ప్రేక్షకుల్లో కూర్చుండి వింటున్నటువంటి అవటిపల్లి హనుమంతరావు గారు, వీరు రంగుల్లో ప్రసిద్ధాంధ్ర కాంగ్రెస్ నాయకులు, లోనికి వచ్చి మాతో ఇలా అన్నారు. అయ్యా, ప్రేక్షకుల్లో మన ఆంధ్రులతో పాటుగా బర్మీయులు, చైనీయులు, తదితర మతస్థులు కొందరు ఉన్నారు.
మీరు స్టేజి మీద పలికిన భాష వారికి అంతగా తెలియదు. భావాలు మాత్రం మొత్తం మీద ఏవో తెలుస్తున్నాయి. మీ మాటలకు ముందుగా మన తెలుగు వారికి సంతోషం కలుగుతోంది. అందుచేత వారు ముందుగా నవ్వుతున్నారు. ఆ నవ్వునకు అర్థం చెప్పమని పక్కవారు అడుగుతూ ఉండగా మనవారు వారి భాషల్లో చెప్పుతున్నారు. అప్పుడు వారు నవ్వుతున్నారు. ఇందువల్ల హాల్ అంతగా గోలగా ఉంటున్నది. కనుక ఆంధ్రేతరులు అర్థం చేసుకుని వారి నవ్వు ఆపుకునేదాకా మీ సంభాషణను సాగించవద్దు. ఈ పద్ధతి మాకు అహితమైనప్పటికీ సరే అనక తప్పింది కాదు. వెంటనే చెప్పవలసిన మాటలను ప్రేక్షకుల కొరకు ఆపుతూ చెప్పడం వల్ల నాటక రక్తి కొంత నీరసించినట్లుగా భావించాం. ఏమైనా మొత్తం మీద ప్రేక్షక అభిప్రాయాన్ని మేము అనుసరింపక తప్పలేదు. ఈ విధంగా నడిపించబడిన మా ప్రదర్శనలు అక్కడి వారికి ఆహ్లాదం కలిగించడం నాకు ఆశ్చర్యం వేసింది. మా ప్రదర్శనలను గురించి అక్కడ అన్ని పత్రికల్లోనూ శ్లాఘిస్తున్న వ్యాసాలు ప్రచురణం అయ్యాయి. మాకంటే రంగూనాంధ్రులు కళాగౌరవంతో మన్ననలు అందుకున్నట్లుగా గర్వపడ్డారు. 4వ నాటకం మరలా సారంగధర. రంగంలో ఉంటున్నటువంటి ఆంధ్రేతర నాటక సమాజాలకు సంబంధించిన నటులు కొందరు మా అనుమతిని బడచి మేమెలా వేషాలు వేసుకుంటామో చూడటానికి గ్రీన్ రూమ్లోకి వచ్చారు. మాకు కొంత దూరాన కూర్చుండి చూస్తున్నారు. నా వేషధారణలో ప్రథమ ఘట్టం విగ్గునమర్చుకున్న తర్వాత వారు రావడం తటస్థించింది. ఆ విగ్గును బట్టి శిరస్సంతా స్త్రీగాను, చీర కట్టినందువల్ల మిగతా శరీర భాగం అంతా పురుషుడిగాను వారు భావించి విపరీతంగా నవ్వుకున్నారు. అది నన్ను హేళన చేసినట్లుగా భావముంది. నేను కొంత నిరుత్సాహపడ్డాను. దానికి తోడుగా మరొక అపశకునం జరిగింది. అదొక అనూహ్యం, అత్యంత ఆందోళనకరం. సారంగధర నాటకంలో ప్రథమ రంగంలోనే నా చిత్రాంగి రంగస్థలానికి వెళ్ళాలి. చీర కట్టిన తర్వాత అద్దంలో చూసుకున్నాను. అంతా సరిగ్గానే ఉందనుకున్నాను. ఇక రంగస్థలానికి వెళ్ళబోతుండగా నా వెనక భాగాన గోడకున్న చిన్న ఇనుప కొక్కానికి నా జడ తగులుకున్నది. ఇక చూడండి, అది నాకు తెలియదు. రంగస్థలానికి వెళ్ళే తొందరలో ముందుకు నడవగా ఆ కొక్కెంలో ఇరుక్కున్న నా జడ నన్ను వెనక్కి లాగింది. అప్పుడు నా విగ్గు మొత్తం నా తల నుంచి వేడిపోయి వెనక్కి పడిపోయింది. నా క్రాఫింగ్ తల మాత్రం మిగిలింది. అక్కడే ఉండి చూస్తున్నటువంటి ఆంధ్రేతర నటులు మరింతగా పగలబడి నవ్వారు. మా మెంబర్లంతా ఆశ్చర్యచకితులైనారు. అయ్యో, ఇది ఎంతటి భరింపరాని అపశకునం! విధి ఏదో నన్ను రంగస్థలానికి వెళ్ళవద్దు, అపజయాన్ని పొందుతావని వారించినట్లుగా ఉందే అని ముందే దిగులు పడ్డాను. నిలువునా కృంగిపోయి కూలబడ్డాను. ఆ నాటకం నా చిత్రాంగి వేషంతోనే ప్రారంభింపబడాల్సి ఉంది. అప్పటికే నాటక ప్రారంభపు సమయం ఒక అరగంటకు మించింది. తొలుత నేను విగ్గు పెట్టుకోవడానికే దాదాపు 1 గంట కాలం పట్టింది. ఇప్పుడు మరలా విగ్గును పెట్టుకోవడానికి నాకు వ్యవధే లేదు. ఎలాగా అని దిగులు పడ్డాను. ప్రేక్షకులు అప్పటికే అయిన ఆలస్యానికి గోల చేస్తున్నారు. కాంట్రాక్టర్కు కబురు చేశాను. వచ్చాడు. సంభవించిన అపశకునాన్ని వినిపించాను. అతను విస్తుపోయాడు. ఒక పావుగంటలో నాటకం ప్రారంభిస్తామని ప్రేక్షకులకు ఈ విషయం తెలపకుండా అయిన ఆలస్యానికి క్షమాపణతో మనవి చేయమని కోరాను. అతడు వెళ్ళి సభికులకు ఏదో చెప్పి వచ్చాడు. ఒక పావుగంట కాలంలోనే మరలా నా విగ్గును తాకెట్లో కుదుర్చుకున్నాను. కానీ మొదట అలంకరించినట్లుగా మాత్రం అది కుదరలేదు. అయినప్పటికీ యశోవా మృత్యువా అనుకున్నాను. కోల్పోయిన ధైర్యాన్ని మరలా బలవంతంగా తెచ్చుకున్నాను. నా ఉపాసన దేవతను మనసారా కన్నీటితో ధ్యానం చేసుకున్నాను. రంగస్థలానికి వెళ్ళాను. కొంతసేపు అయ్యేంత వరకు ఈ అపశకునాన్ని మరవలేక నాయకేగ్రాగత చిత్తాన్ని నా పాత్రతత్వంలో చొప్పించలేకపోయాను. తర్వాత అలవాటు చొప్పున నా పాత్రతత్వంలో చొరబడ్డాను. ఆనాడు అద్భుతంగా నా పాత్ర నటించాను.
ప్రేక్షకులు నా పద్యాలకే గాక వచనాలకు కూడా కొన్ని ఘట్టాల్లో కరతాళ ధ్వనులు చేశారు. ఒక్కొక్క రంగంలోంచి నేను నిష్క్రమించడంలో కూడా ప్రేక్షకులు తమ ఆనందాన్ని తెలిపే కరతాళ ధ్వనులు చేశారు. ఆనాడు అంటే 1933 సంవత్సరం నవంబర్ 27వ తేదీన నేను రంగస్థలాన పునర్జీవితుణ్ణి అయినట్టుగా నటనోత్సాహాన నడిచాను. కాదు విహరించాను. నాటకం ఇంకొక రంగంతో ముగుస్తుంది అనగా శ్రీ ఎస్ వెంకన్న గారు, ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షులైన ఆర్ సన్యాసయ్య గారు రంగస్థలం ఎక్కి నాకు బంగారు పతకాలను రంగస్థలం మీదే బహుకరించారు. ఈ పతకాలను వారు అంత క్రితం చూసిన నా వేషాలకు ఆనందించి చేయించి తెచ్చినట్లుగా ప్రకటించారు. వాటిని అందుకునేటప్పుడు నా కన్నుల ఆనందాన చెమ్మగిలినాయి. ఆ చెమ్మగిలటం ఈ బంగారు పతకాలకు కాదు. నాకు జరిగిన అపశకునానికి నేనెంతగా కృంగిపోయానో అందులకు విరుద్ధంగా నా ఉపాసనా దేవత నన్ను అనుగ్రహించినందులకు. అది దేవత కాదు, దెయ్యము కాదు, దానికి కారణం నీ ఏకాగ్రత చిత్తమే అని ఎవరైనా అనవచ్చు. ఆ ఏకాగ్రత చిత్తాన్ని నా నటనలో నిలిపిన శక్తినే ఆ దేవతగా భావిస్తూ ఉంటాను. ఇది రంగూన్లో చిత్రాంగి. తాన నరసింహారావు గారు తన స్వీయ చరిత్ర నటస్థానంలో వివరించిన ఒక చాప్టర్. అంటే ఈ ఒక్క చాప్టర్ మనం పరిశీలిస్తే అప్పట్లో ఉండేటువంటి మూఢనమ్మకాలు కానీ, అప్పట్లో ఉండేటువంటి ఒక అంటే మనం కమిట్మెంట్ అంటాం కానీ దాన్ని మనం ఏం చెప్పాలో తెలుగులో కరెక్ట్గా ఒక శ్రద్ధ, లేదంటే ఒక నిజాయితీ, వృత్తి పట్ల అంకిత భావం, ఇవి స్థాన నరసింహారావు గారిలోనే కాదు, ఆయనతో చుట్టూ ఉన్నవారు ఎంత పెద్దవాళ్ళో చూడండి. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు సత్యహరిచంద్ర పద్యాలు, సత్యహరిచంద్ర నాటకం రాసిన వారు, సిఎస్ఆర్ ఆంజనేయులు, వంగర, వీళ్ళందరూ ఉన్నారు. ముదిగొండ లింగమూర్తి గారు తర్వాత కాలంలో అందరు చిత్రాలకు వచ్చారు, అది వేరే విషయం. అంటే అప్పట్లో అపశకునం అనే దాన్ని ఆయన ఎలా మార్చుకున్నారు? ఒక అపశకునాన్ని నా ఇష్టదేవతగా మార్చుకున్నాను, నా ఇష్టదేవతను స్మరించుకున్నాను, నా ఏకాగ్రత చిత్తమే నా ఇష్టదేవత అని గొప్పగా చెప్పుకున్నారు. దాంతోపాటుగా అమావాస్య నాడు ప్రయాణం అందరూ వెనక్కి లాగినా సరే స్థానం నరసింహారావు గారు చెలించకుండా బయలుదేరాల్సిందే అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. సో ఇంత మంచి పుస్తకాన్ని మనకి తెలుగువారి ప్రయాణాల్లో ప్రొఫెసర్ ఆదినారాయణ గారు చక్కగా వీటిని ఒక చేర్చి మనకి ఇచ్చారు. ఈ పుస్తకాలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి ఒక ఘట్టం చదివినప్పుడు ఆనాటి రోజులన్నీ దాదాపు 90 ఏళ్ల క్రితం రంగూన్ నగరంలో తెలుగువారు ఎగరేసినటువంటి ఒక విజయ పతాక, అదే నాటక పతాక అనేది మనకి స్పష్టమవుతుంది. ఇది రంగూన్లో చిత్రాంగి, స్థానం నరసింహారావు గారి నట జీవితం నుంచి ఒక చిన్న అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.